కాంట్రాక్ట్ బాబు గారు కుర్చీ టికెట్లు, బెంచీ టికెట్లు, నేల టికెట్లు అన్ని అమ్ముడిపోయాయి. హౌస్ఫుల్. మన గోపన్న నాటకంలో వేషం వేయడం ఏంటి, హాలు నిండకపోవడం ఏమిటి? ఎర్రోడా. ఇదిగో కాంట్రాక్టర్, ఇలాంటి పొగడతలతోనే డబ్బులు ఎగ్గొట్టేసి నా చేత అన్ని రకాల వేషాలు వేయించుకున్నాం. ఇప్పుడన్నా డబ్బులు ఇవ్వు. గోపన్న, నీకు డబ్బుతో పని ఏమిటి చెప్పు? డబ్బుతో నాకు చాలా అవసరం ఉంది. కాకపట్టడం మానేసి నా డబ్బు నాకు ఇవ్వు. ఇవ్వకపోతేనా నేను నరసింహస్వామి వేషం వెయ్యను. ఈ భక్త ప్రహ్లాదుడు శ్రీహరి కోసం గొంతు చించుకుని ఎన్ని పద్యాలు పాడినా, ఆ హిరణ్యకశిపుడు ఎన్ని స్తంభాలు పగలగొట్టినా నేను స్టేజ్ మీద ప్రత్యక్షం కాను. ప్రత్యక్షం కావా? కాను. గోపన్న, నాతో పెట్టుకోవద్దు. మా ఊరికొచ్చి నన్నే ఎదిరిస్తున్నావు. నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానండి కోడి? నా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసురా. అయ్యో, నా డబ్బు, నా డబ్బు! అమ్మో, ఒరే గోపన్న, నా డబ్బు ఇచ్చి పారిపోరా. ఎవరు నువ్వు? నా పక్క మీద పడుకున్నావేంటి? లే. ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వేం కంగారు పడకమ్మా. మా నరసింహస్వామి పారిపోయి వచ్చాడు. నీ గన కనిపించాడమ్మా? ఇంటికి అతను ఏం చేశాడు? మా నాటకానికి వసూలైన డబ్బంతా దొంగిలించుకుని పారిపోయి వచ్చాడమ్మా తల్లి. ఓహో, దొంగనమాట. ఇదిగో, ఈ దుప్పటి నాది. దీని కింద ఉన్న మనిషి మాత్రం నాకు తెలిసిన వాడు కాదు. మీకు కావలసిన మనిషి ఇతనో కాదో చూసుకోండి. పాహిమాం గోపన్న, పాహిమాం. ఇప్పటి వరకు ఇచ్చిన దెబ్బలు చాలు, మా డబ్బులు ఇచ్చే. ఏమండి, దీనంగా మొహం చూపించినా, చేతులెత్తి దండం పెట్టినా నన్ను వాళ్ళకి పట్టించారంటే మీరు నిజంగా అన్యాయాన్ని అరికట్టే గొప్ప వాళ్ళు అయి ఉంటారండి. అవునండి, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడా చూసుండవు. కొత్తపల్లిలో సరోజ ఫ్రెండ్ ని. అంటే మా పిచ్చేశ్వరరావు గారి రెండో అమ్మాయి సరోజ కదండి? నీకెలా తెలుసు? మాది ఊరేనండి. రండి రండి వెళదాం. ఇదిగో, ఆ సామాన్ అలా ఉంచి నీ దారి నువ్వు వెళ్ళు. అయ్యో బాబోయ్, ఒంటరిగా ఈ రాత్రికి ఇక్కడ ఉన్నారనుకోండి. వారం క్రితం బూతుపల్లి వారి అమ్మాయికి జరిగిందే మీకు జరుగుతుంది. ఏం జరిగింది అమ్మాయికి? నగలతోనూ చీరతోనూ అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడ దిగిందండి. మీలాగే తెల్లారిగానే ఊరేళ్ళొచ్చు అనుకుని ఇదిగో సరిగ్గా ఈ బెంచి మీద పడుకుందండి. అప్పుడు నలుగురు వెధవలు ఏ వెధవ పని చేద్దామా అని ఆలోచించుకుంటూ ఆ పిల్లని చూశానండి. అంతే. ఏం చేశారు? నగలకు వచ్చేసానండి. చీర లాగేశానండి. లంగా తీసేశానండి. ఆ పైన ఇప్పుడు అవన్నీ ఎందుకని తొందరగా వెళ్దాం పదా. అమ్మయ్యా, వచ్చేసామండి. ఇదిగోనండి, ఇదే మా పిచ్చేశ్వరరావు గారి ఇల్లు. తీసుకోండి.
మీరు లోపలికి వెళ్ళండి, వస్తానండి. ఎవరు ఎవరది మాట్లాడరే? పిచ్చేశ్వరరావు గారు, మీరు మీ సరోజ ఫ్రెండ్, ఊరు నుంచి వచ్చారు. వీధి గుమ్మం నుంచి రావాల్సిన అమ్మాయి గారు దొడ్డి గుమ్మం నుంచి వచ్చేసరికి మీ గేదెలన్నీ చిందులేసి స్వాగతం పలికాయి. పాపం అమ్మాయి గారు కంగారు పడి పేడ కుప్పలో పడి పేడ బొమ్మలా తయారయ్యారు. హోల్డ్ ఆన్, నోరు తెరిస్తే ఈ పేడ కాస్త పరమాణాల నోట్లోకి వెళ్ళిపోద్ది. మూసేయండి నోరు. వస్తానండి. ఇక మీకు దురదలనైతేనండి. అవునే, అసలు వాడి చేతికెలా దొరికావు నువ్వు? సరేలే, రారా ముందు స్నానం చేద్దు గాని. ఏవయ్యా డాక్టరు, నువ్వు ఈ మధ్య మందులు ఇవ్వడం మానేసి కథలడం మొదలెట్టావా? అడ్డమైన వాళ్ళు వచ్చి నా మనవడ మీద హరికథలు చెప్పేస్తే నేను నమ్ముతాను అనుకున్నావా? నమ్మను, నేను నమ్మనయ్యా. నమ్మరా? నన్ను పీనుగులో మోసుకుపోయారండి. నేను నమ్మను. నా హాస్పిటల్ ధ్వంసం చేశారండి. నేను నమ్మను. బోల్డ్ డబ్బు పెట్టి నా గుండె జబ్బుకి ట్రీట్మెంట్ చేయించుకున్నానా? నాకు నేను నమ్మనయ్యా. సరే, మిమ్మల్ని ఎలా నమ్మించాలో, మీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసండి. ఒరే వీరస్వామి, ధర్మయ్య, అప్పారావు, రండిరా రండి. ఏం డాక్టర్ బాబు ఏటంటారు? డాక్టర్ ఏటంటాడయ్యా? రోగిని ఎలా ఉన్నావు అంటాడు, మందు పనిచేసిందా అంటాడు, అంతే కదా డాక్టర్? ఒక్క మాట డాక్టరు, డబ్బుకి నీ ప్రాణానికి లంక నాకు తెలుసు. దేవుడు మొహం చూసి ఎంత రావాలో చెప్పు. 500. 5. ఇదిగో, నా మనవడు గురించి ఎక్కడైనా ఏమైనా కూశావో నేనే కొరివిదయ్యాన్ని అయిపోయి ఏ మామిడి చెట్టుకుని నేను వేలాడి తీసేస్తాను. అలాగే. పడవా రే గోపిగా, నిన్ను ఆగక్కడ. జాగ్రత్త జాగ్రత్త. అంతా చిలిపి కృష్ణుడు తంతే. మురళి అంత బాగా వాయిస్తున్నాడు. ఎవరే అతను? ఇంకెవరే, రాత్రి నిన్ను పేడ కుప్పలో దింపిన ప్రబుద్ధుడు. ఓహో, అతనా? అతనికి నాటకాల పిచ్చి కూడా ఉందన్నావు కదూ. రెండో ఆట పట్టిద్దాం. గుడ్ మార్నింగ్ అండి అమ్మాయి గారు. ఆహా, ఇప్పుడండి అసలైన కొందన బొమ్మలా ఉన్నారు. మీరు మురళి ఎంత బాగా వాయిస్తున్నారో. థ్యాంక్స్ అండి అమ్మాయి గారు. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసమే. ఏంటి, నా కోసమా? అవును, మీరు బ్రహ్మాండంగా నాటకాలు వేస్తారని, మీ నాటకాలు చూడ్డానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారని, మీరు కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, శివాజీగా నటిస్తుంటే ప్రేక్షకులు ఆనందంతో పరవశించిపోతారని విన్నాను. అయ్యో బాబోయ్, నా గురించి అంతా తెలుసుకున్నారన్నమాట. నాకు నటులంటే ఇష్టం. వాళ్ళు నటిస్తుంటే చూడడం మరీ ఇష్టం. వాళ్ళ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. నిజంగానా? మీ మీదొట్టు, మీరు వాయించే మురళి మీదొట్టు. హోల్సేల్ థ్యాంక్స్ అండి. మన దేశానికి చుట్టుపు చూపుగా వచ్చి మన సంపదను దోచి మన సాంప్రదాయాన్ని మంటగలిపిన ఆ మొగలాయిల సామ్రాజ్యాన్ని తుదముట్టించిన ఛత్రపతి శివాజీగా మీరు నటిస్తుంటే చూస్తున్న నేను, ఈ పశువులు, ఈ ప్రకృతి అంతా వీరావేశంతో ఊగిసలాడాలి. మరి వీర భయంకరుడైన ఛత్రపతి శివాజీగా ఉప్పొంగిన వెన్నువులా వస్తుంటే ఏది ఏది నా శిరస్త్రాణము? ఆ, ఎక్కడ శత్రువుల కంఠాలను తెగ నరికిన నా వీర ఖడ్గము? సైనికులారా, ఏది నా అశ్వరాజము? ప్రభు, తమ అశ్వరాజము. మాతా భవాని, నీ అనుగ్రహం పొంది, నీ ఆశీస్సులను అందుకొని, నీ ప్రసాదమైన ఈ గర్వాలమును చేతబూని ముష్కరులైన దురుష్టులను ఖండ ఖండములుగా నరికివేయుదును. మాతా, నా జన్మభూమిలో అడుగుపెట్టి నా దేశ ప్రజల మాన ప్రాణములు తీసి హిందూ సంపదను దోచి
సాంప్రదాయమును నాశనము చేసిన ఆ దురహంకార దుర్మార్గులైన మొగలాయులను సమూలముగా నాశనములొచ్చట మాత. దుర్మదాంత దురహంకార మొగల్ చక్రవర్తి, నిన్ను ఖండములుగా ఖండించుటకై చండ ప్రచండుడినై మధ్యందిన మార్తాండుడినై వస్తున్నా. ఏమిట్రా ఈ పిచ్చి వేషం? పిచ్చి కూడి పెట్టుకుని. పిచ్చి వేషం కాదురా, ఛత్రపతి శివాజీ. శివాజీ ఏమిట్రా బాబు? ఈ అమ్మాయిలందరూ కలిసి నేను గాడిద మీద ఎక్కించి ఆట పట్టిస్తున్నారు. ఏమిటి? ఇది మోసం, అన్యాయం. అన్యాయం ఉంది. రాత్రి నన్ను మోసం చేసి పేడ బొమ్మలా తయారు చేశావు. అందుకే నేను ఇప్పుడు గాడిద మీద ఎక్కించి దిష్టి బొమ్మలా తయారు చేశాను. చల్ చల్ చల్. తిక్క కుదిరిందా అబ్బాయి గారు? బాగా గుర్తుంచుకో, నిన్ను గడ్డి కనిపించిన అమ్మాయి పేరు విజయ, ఊరు శాంతిపురం. అయ్యో అయ్యో అయ్యో, ఆ మనిషిని ఆలోచుకుని కొడతారేట్రా? మీ బతుకులు పంట మీద చేసి ఉతికయ్యా. ఆగండి. ఏమిటిది? కురుస్తున్న పొలం చట్టుకుని ఆగిపోయింది. దేవతలకు విసుకొచ్చి పొలం ఆపేసి ఉంటారు. నాకు కుదరదు. పొలవాన్ని కురవాలి. కురిపించండి పువ్వులు. పువ్వులు కురవాలి. ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఆడిని పట్టుకుని రాళ్లతో కొడుతున్నారా? మీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆ పోయకాలం ఏదో ఆడికే వచ్చింది. అందుకే నా కొట్లో తరబడి అరటిపళ్ళ బిస్కెట్ లాగేశాడు. ఆకలైతే అన్న వడగాలని యావలేని ఈ పిచ్చోడిని రాళ్లతో కొడుతుండారా? మీకు శాతనైతే మన నోటికాడ కూళ్ళు లాక్కుని మనల్ని పీల్చి పిప్పు చేసి ఆ జమీందార్ని కొట్టండి. మన బతుకుల్ని బుగ్గిపాలు చేసి ఎండేసిన బట్లా చేసి ఆ ప్రెసిడెంట్ని కొట్టండి. సమితి ప్రెసిడెంట్ అయిన ఈ ధర్మారాయుడికి తెలియకుండా గోడౌన్ లో ఉన్న గవర్నమెంట్ ఎరువుల బస్తాలు ఎలా మాయమయ్యారా? చెప్పు. చెప్తే నా ప్రాణాలు పోతాయి బాబు. చెప్పకపోతే ఇలా చావు దెబ్బలు తింటమే కాదురా, నీ చర్మం ఒలిపించేసి వాటి మధ్యన వేలాడి తీస్తాను. రై, ప్రాణాలతో ఉండగానే వీడి చర్మం ఒలిసి వాటితో పాటు వేలాడి తీయండి. వద్దు బాబు, వద్దు, నన్ను చంపొద్దు. చెప్పేస్తాను. చెప్పు. జమీందార్ నరసింహనాయుడు మనుషులతో వచ్చి దొంగతనంగా బస్తాలన్నీ లారీకి ఎత్తించాడు. అడ్డొస్తే ఎవడపు సమురా ఇది గవర్నమెంట్దే కదా అని నన్ను తోసేశాడు బాబు. అనుకున్నాను. ఎలక్షన్ లో నాతో ఓడిపోయిన ఆ నాయుడు గారు ఇలాంటి వ్యధవేషాలు వేస్తాడని అనుకున్నాను. పోస్ట్ మాస్టర్ అయ్యా, ఈ రాయుడు రాజ్యంలో ఆ నాయుడు గారి దోపిడీ వ్యవహారం అంతా విన్నావుగా. వీడి చేత ఒక రిపోర్ట్ రాయించి సంతకాలు చేయించి ఒక కాపీ సర్కారు వారికి పంపు, ఒక కాపీ నాకు పంపించు. చిత్తం. దేవర ఆజ్ఞ. ఏంటి నువ్వు చెప్పేది పోస్ట్ మాస్టరు? మన మాన మర్యాదల మీద రాయుడు గాడు జాయింట్ గా టిక్కెట్టాడా? తను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ని కదా అని సింధులేస్తున్నాడేమో. ఆడి దగ్గర పదవి ఉంటే నా దగ్గర పవర్ ఉంది. చిత్తం, నాకు తెలుసు కదా. ఇంతకీ తమరిచ్చిన వార్నింగ్ ని పట్టించుకోక విషయం బయట పెట్టేసి కాగితం మీద ముద్ర గుద్దేసిన ఆ గుమాస్తాగాడిని ఏం చేద్దామంటారు? దొరా, నీకు ఊరుకోవడానికి లేదు. ఆ కోదండంగా అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేయాలా. ఆడి మానం మీదో ప్రాణం మీదో. కోట్లింగం, ఆ కోదండంగాడి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు కదూ. ఎట్టుంటుందాడి పెళ్ళాం? పోస్ట్ కార్డులా పెళ్ళపెళ్ళాడుతూ ఉంటుందండి. అయితే ఆడి ఖాతాలోనే ఎట్టేద్దాం. టిక్కు. మన కోళ్ళని అర్ధరాత్రి పూట అలా అరుస్తున్నాయంటండి. ఏముంది, ఎవరో రోజులు ముద్రపడ్డ కార్డులా ఖర్చు అయిపోయి ఉంటాయి. సంతాప సూచికంగా వరుస్తున్నాయి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ సంగతి తెలియగానే నా గుండెల్లో గుణపం దిగినట్టయింది. పాపం ఎర్రి పిల్ల ఇంత అర్ధాంతరంగా చచ్చిపోయిందంటే. ఊరుకోండి త్వర. మీరే ఇలా బాధపడితే పాపం కోదండం బాబు ఊరుకోబెట్టేది ఎవరు? అవును, మర్చిపోయాను. ఊరుకో కోదన్నం. ఏరా కోదన్నం, నీ పేణాలు తీద్దా నా రాయుడు బెదిరించగానే నా గుట్టు బయటెట్టి నా బతుక్కే టిక్కెడతావా? ఇంత పిరికాడివి నీకు ఇంత అందమైన పెళ్ళాం దేనికిరా? దాని బతుకు నేనే పాడు చేశాను. పాపం అభిమానం గల పిల్ల గనక మానం పోగానే పేణం వదిలేసింది. మరి నువ్వు జీవచ్చవంలా బతుకుతావో సచ్చి సుఖపడతావో తేల్చుకో. ఇదిగో కోదన్నం, పాపం నీ దగ్గర ఉన్నాయో లేవో ఈ డబ్బు తీసుకుని ఘనంగా జరిపించు దాని కర్మకాండ. ఇందా